ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను అశోక్. ఇప్పటివరకు స్టోరీ చూశారు ఎవడబ్బా సొమ్ము అని. ఎస్, ఎవడబ్బా సొమ్ము అని గత 10 ఏళ్లలో మంత్రులుగా ఉన్న వాళ్ళంతా కూడా ప్రజల సొమ్ముతో ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఏ రకంగా దోచుకున్నారు అనేది దాదాపు 15 నిమిషాల పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాం. మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఎవడబ్బా సొమ్ము అని మీకు బాగా గుర్తుంటుంటుంది. ఎవడబ్బా సొమ్ము అని కురుకుతూ తిరిగేవు రామచంద్ర అని ఒక రచన ఉంటుంది, మీకు బాగా నోటెడ్. అది సీతమ్మ వారికి చేయించిన చింతాకు పథకం గురించి అప్పుడు చెప్పిన సందర్భంలో చెప్పింది, ఎవడబ్బ సొమ్ము అని కులుకుతూ తిరిగేవు అని. సో దానికి దీనికి లింక్ ఏంటంటే ప్రజల సొమ్ముతో నీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఏంటి అనేది. సో మేము పాలకులం, మేము ప్రజాప్రతినిధులు అంటారా? మరి చట్టం లేదు కదా. సింపుల్గా మీ అందరికీ అర్థం కావడానికి చెప్పేది ఏంటంటే, నేను బిగ్ టీవీలో పనిచేస్తున్నాను, నేను ఇక్కడ జీతం తీసుకుంటూ ఉన్నాను. ప్రతి ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి నేను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి. నేను ట్యాక్స్ పరిధిలోకి వస్తే ట్యాక్స్ నేను కట్టను, మీరే కట్టాలి అని చెప్పి బిగ్ టీవీ యాజమాన్యాన్ని నేను అడిగితే ఎలా ఉంటుంది? నేను పనిచేస్తున్నాను, జీతం తీసుకుంటున్నాను, నేను ట్యాక్స్ పరిధిలోకి వస్తే ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సింది నేను. అలా కాకుండా నా ట్యాక్స్ కూడా మీరు జీతం ఇస్తున్నారు కాబట్టి మీరే కట్టాలి అంటే సరే, అది కూడా అయిపోయింది. జీతం వరకు వదిలేద్దాం. నాకు బయట రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, నాకు వేరే కంపెనీలు ఉన్నాయి, నాకు వేరు వేరు రెంట్లు వస్తున్నాయి, వేరు వేరు రకాలుగా ఇన్కమ్ వస్తుంది. అవన్నీ కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చాయి. వాటన్నిటికీ ట్యాక్స్ కూడా మీరే కట్టాలని బిగ్ టీవీ యాజమాన్యాన్ని నేను అడిగితే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. మీరే ఒక ఎంప్లాయ్, మీరు మీ సంస్థ యాజమాన్యాన్ని ఇన్కమ్ ట్యాక్స్ మీరే కట్టాలని అడుగుతారా? అది కూడా నాకు వేరువేరు ఆదాయ మార్గాల ద్వారా ఇంత ఇన్కమ్ వస్తుంది నెల ఈ జీతమే కాకుండా వాటన్నిటికీ కూడా మీరే ట్యాక్స్ కట్టాలని యాజమాన్యాన్ని అడిగితే ఎలా ఉంటుంది? కడతారా? ఎక్కడన్నా కట్టరు కదా. మరి అలాంటప్పుడు ఈ మంత్రులు జీతాలు తీసుకున్న జీతానికి మాత్రమే కాకుండా వాళ్ళకి వేరువేరుగా, అది వ్యవసాయం ద్వారా వచ్చే ఇన్కమ్ కావచ్చు, వాళ్ళకున్న కంపెనీల ద్వారా వచ్చే ఇన్కమ్ కావచ్చు, వాళ్ళకు వచ్చే రెంటుల ద్వారా వచ్చే ఇన్కమ్ కావచ్చు, ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చి అడ్డంగా వచ్చే సొమ్ము కావచ్చు, వాటన్నిటికీ కలిపి ట్యాక్స్ని ప్రజల నెత్తిని రుద్దుతారా? వాళ్ళందరికీ మీరు అక్రమ మార్గం ద్వారానో సక్రమ మార్గం ద్వారానో మీరందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం, అది కూడా మీరు దొంగ చెక్కలన్నీ చూపించి ఆడిటర్లు పెట్టుకుని అన్నీ మాయం చేసి అప్పటికీ మిగిలిన ఆదాయం ఏదైతే దాన్ని చూపిస్తారో దానికి కట్టాల్సిన ట్యాక్స్ని కూడా తెలంగాణ ప్రజలే కట్టాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు 10 ఏళ్ల పాటు ఆ ట్యాక్స్ మొత్తాన్ని వాళ్ళ చేత కట్టించారు. ఇది ఎవరికి తెలియని విషయాన్ని వాళ్ళ బిగ్ టీవీ బ్రేక్ చేసింది. అది కూడా ఎలా తెలిసింది మీకు అంటే, గత 10 ఏళ్లలో అడ్డగోలుగా జారీ చేసిన కొన్ని జీవోలు ఏంటి అని మేము వెరిఫై చేసినప్పుడు ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన జీవోలన్నీ కూడా బయటకు వచ్చాయి. అవి కూడా అరకొరగానే పెట్టారు, మిగిలివన్నీ కూడా ఎక్కడా కనపడకుండా హైడ్ చేసేసారు. ఆ అరకొరగా కనపడిన జీవోలన్నింటినీ చెక్ చేస్తూ ఉంటే ర్యాండమ్గా అందులో ఇదంతా కూడా బయటపడింది. అంటే గత 10 ఏళ్లలో సీఎం కేసీఆర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ క్యాబినెట్లో పనిచేసిన మంత్రులందరూ కూడా ఏ రకంగా వాళ్ళ సొంత ఆదాయం మొత్తానికి ఇన్కమ్ ట్యాక్స్ని తెలంగాణ ప్రజల చేత కట్టించారు. అంటే ఏ రకంగా దోచుకున్నారు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. మీకు మరోసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. బేసిక్గా మీరు అనుకుంటూ ఉంటారు సీఎంకి, మినిస్టర్లకి, వీళ్ళకి లక్షల జీతాలు ఉంటాయేమోనని. కానీ మీరు ఆశ్చర్యపోతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు అంటే 2014లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ జీతం ఎంతో తెలుసా? అఫీషియల్గా 16,000 రూపాయల జీతం. ఎగ్జాక్ట్లీ 16,000 రూపాయల బేసిక్ జీతం. ఇంకా దానితో పాటు అలవెన్స్లు అన్నీ ఉంటాయి. సెక్యూరిటీ అలవెన్స్ అంటూ ఉంటుంది, కార్ అలవెన్స్ ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అలవెన్స్ ఉంటుంది, ఇట్లా రకరకాల అలవెన్స్లు అన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటితో కలిపితే కొంత ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ట్యాక్స్ పరిధిలోకి రావు. ఆయన తీసుకున్న జీతం 16,000 మాత్రమే. అంటే సంవత్సరం మొత్తానికి కలిపి అసలు ట్యాక్స్ పరిధిలోకి కూడా రాడు. ఆ తర్వాత కేసీఆర్ ఏం చేశారంటే జీతాలు సరిపోవట్లేదని జీతాలు పెంచారు. పెంచిన జీతం ఎంతో తెలుసా? కేసీఆర్ రివైజ్ చేసిన శాలరీ సీఎంకి 59,000, మినిస్టర్లు అయితే 38,000. ఇది ఎగ్జాక్ట్లీ సీఎం కేసీఆర్ 51,000 రూపాయల చొప్పున జీతం తీసుకున్నా కూడా 7 లక్షల వరకే అవుతుంది సంవత్సరం వచ్చేటప్పటికి. అది కూడా ట్యాక్స్ పరిధిలోకి రాదు. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారి కేంద్ర ప్రభుత్వం మనకి 7 లక్షల వరకు రిలాక్సేషన్ ఇచ్చింది లాస్ట్ బడ్జెట్లో, అంతకుముందు బడ్జెట్లో. ఈ సంవత్సరం ఇచ్చిన బడ్జెట్లో అయితే 12 లక్షల వరకు ఇచ్చింది. కానీ సీఎం కేసీఆర్తో సహా మంత్రులంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత చెల్లించారో తెలుసా? ఒక్కసారి మీకు చూపిస్తాను. ఒకసారి సీఎం పే స్లిప్ చూపించండి. ఇక్కడ ఇది తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పే స్లిప్. ఇది ఎప్పుడు రివైజ్ చేసిన పే స్లిప్. కేసీఆర్ గారు మాకు జీతాలు సరిపోవటం లేదు,
ఇంత జీతం కావాలి అని పెంచి మార్చిన తర్వాత పే స్లిప్ ఇదనమాట. మొదట్లో అయితే 16,000 ఉండేది బేసిక్ శాలరీ అనేది, ఆ తర్వాత దాన్ని 51,000 చేశారు. దాంతోపాటు స్పెషల్ అలవెన్స్ అనేది 8,000 వస్తుంది, సంక్చువరీ అలవెన్స్ అంట అదొక 7,000 వస్తుంది, అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ అలవెన్స్ వచ్చి 25,000 వస్తుంది, నెక్స్ట్ బుల్లెట్ ప్రూఫ్ కార్ అలవెన్స్ అనేది 30,000 వస్తుంది, కాన్స్టిట్యున్సీ అలవెన్స్ అనేది 2,30,000 వస్తుంది. సో ఇవన్నీ కలిపితే నెల వచ్చేటప్పుడు 3,51,000 వస్తుంది కదా, ఇది ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా. కానీ ఇవేమీ కూడా ట్యాక్స్ పరిధిలోకి రావు. ఎలా అంటే ఇప్పుడు స్పెషల్ అలవెన్స్ కింద ఇచ్చే 8,000, ఇంకోటి ఏదో ఇచ్చారు కదా అదొక 7,000, తర్వాత సెక్యూరిటీ అలవెన్స్, ఇవి ట్యాక్స్ పరిధిలోకి రావు. రెండోది అన్నిటికన్నా బిగ్గర్ అమౌంట్ కాన్స్టిట్యున్సీ అలవెన్స్ అని చెప్పి 2,30,000 ఇచ్చారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి ముఖ్యమంత్రికి 2,30,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టడానికి అవకాశం ఇస్తారంటే ఆయన సొంతంగా వాడుకోవడానికి కాదు, అది ఆయన సొంత ఆదాయం కూడా కాదు, అది కాన్స్టిట్యున్సీలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజల కోసం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం వినియోగించడానికి ఇచ్చిన డబ్బులు కాబట్టి అవి ట్యాక్స్ పరిధిలోకి రావు. ట్యాక్స్ పరిధిలోకి వచ్చేది ఏంటి అంటే ఈ 51,000 జీతం, 51,000 జీతంలో పే స్లిప్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు మంత్లీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 59,000, టోటల్గా యాన్యువల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 7,08,000 అండి. టోటల్గా ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. 12,00,000కి 51,000 చొప్పున అని. సో 7 లక్షలు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. దాదాపుగా గత కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇచ్చిన దాని ప్రకారం 7 లక్షల ట్యాక్స్ పరిధిలోకి రాదు. అంటే ఇందులో ఇంతవరకు తప్పేం లేదు. సరే, మినిస్టర్ల పే స్లిప్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మినిస్టర్ పే స్లిప్ పే చేయండి. ఇది మినిస్టర్లకి, ఇది రివైజ్ చేసిన శాలరీ. అంతకుముందు అయితే చాలా తక్కువ ఉండేది, ఆ తర్వాత రివైజ్ చేసిన తర్వాత మంత్రులకు ఆదాయం లేదు, జీతం సరిపోవట్లేదు ఖర్చుల కంటే, వాళ్ళకి బేసిక్ శాలరీ 30,000, స్పెషల్ అలవెన్స్ 8,000, సంక్చువరీ అలవెన్స్ అనేది 7,000, అండ్ సెక్యూరిటీ అలవెన్స్ అనేది 25,000, బుల్లెట్ ప్రూఫ్ కార్ అలవెన్స్ అనేది 30,000, కాన్స్టిట్యున్సీ అలవెన్స్ అనేది 2,30,000, మొత్తం కలిపితే మీరు 3,30,000 అవుతుంది. ఇవన్నీ కూడా ట్యాక్స్ పరిధిలోకి రాదు. కేవలం జీతం బేసిక్ శాలరీ 30,000 రూపాయలు మాత్రమే. వీళ్ళు కూడా ట్యాక్స్ పరిధిలోకి రావు. గవర్నమెంట్ చెల్లించే జీతభత్యాలు ట్యాక్స్ పరిధిలోకి రావటం లేదు, ఎందుకంటే ట్యాక్స్ లోపే ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ అయినా కూడా సీఎం కేసీఆర్ అండ్ మినిస్టర్స్ ఎంతెంత ట్యాక్సులు అడ్డగోలుగా కట్టారో ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే సీఎం కేసీఆర్ 2014-2015 సంవత్సరంలో, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు ఆ ఎన్నికల్లో 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ గెలిచింది, కేసీఆర్ సీఎం అయ్యారు. సీఎం అయిన కొత్తలో అంటే 2014-2015 సంవత్సరాలకు ఆయన కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంతో తెలుసా? ఒకసారి మీరు చూడండి. ₹15,39,111 ఓన్లీ. 15,39,111 అక్షరాల 2014-2015 సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ పేబుల్ ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్. కేసీఆర్ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ అఫీషియల్గా కట్టింది ఎవరు? కేసీఆర్ గారు కట్లా. కేసీఆర్ గారు ఆయన ఫామ్ హౌస్లో పండించిన పంటల ద్వారా వచ్చిన ఆదాయంతో ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం కట్టింది ఎవరు అంటే 15,39,111 రూపాయలు కట్టింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు అంటే టీవీ చూస్తున్న మీరు, మీ సొమ్ముని ప్రతి సంవత్సరం మీ కష్టార్జితాన్ని కేసీఆర్ గారు ఆయనకు వచ్చిన వేరు ఆదాయ మార్గాల ద్వారా వచ్చిన ఇన్కమ్ మొత్తానికి కూడా మీ కష్టార్జితంతో ఇన్కమ్ ట్యాక్స్ కట్టించాడు. ఆయన ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న జీతానికి ట్యాక్స్ కట్టలేదు. ఆయనకు వేరు మార్గాల్లో వచ్చిన ఆదాయం మొత్తానికి కలిపి ఆ ఫైనాన్షియల్ ఇయర్కి ఒక్క సంవత్సరానికి 15,39,111 రూపాయలు ఆయన తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇది కట్టించారు. దాన్ని ఆ సొమ్ముని రిలీజ్ చేసిన జీవోను కూడా మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. జీవోలో కూడా మీకు క్లియర్గా ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ అని. మీకు జీఏడీ వాళ్ళు ఆ రోజు 2014-15 సంవత్సరాలకి ఇన్కమ్ ట్యాక్స్ ఇంత కట్టినట్టుగా వాళ్ళు క్లియర్గా అది మెన్షన్ చేస్తూ రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ హరీష్ రావు గారు, అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు గారు కట్టిన ట్యాక్స్ ఒకసారి చూద్దాం. ఇది చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ 2015-2016 సంవత్సరానికి సంబంధించి 6,64,070 రూపాయలను ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో చెల్లించారు హరీష్ రావు గారు. ఎవరు? ఆయన గట్ల ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము 6,64,000 రూపాయలు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో హరీష్ రావు గారు చెల్లించారు. సో ఆదాయ శాఖకి, ఆదాయ పన్ను శాఖకి ఈ డబ్బులు కట్టారు, ప్రభుత్వానికే కట్టారు కదా అని అనుకోవచ్చు. కానీ ఆయన సొంత డబ్బులు కట్టుకోవాలి.
ఆయన వేరు మార్గాల్లో ఆయనకు ఆదాయం వచ్చి ఉండొచ్చు, ఇంత ట్యాక్స్ కట్టాల్సి వచ్చి ఉండొచ్చు. ఆ కట్టాలి అంటే ఆయన సొంత డబ్బులు కట్టుకోవాలి, ట్యాక్స్ సొంత ఆడిటర్ని పెట్టుకుని ఆయన కట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రజలను ఎత్తిన రుద్దారు, ప్రభుత్వాన్ని కట్టమన్నారు, ప్రభుత్వం కట్టేసింది. అంటే ఎప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించింది. ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బులు ఎవరి? ప్రజలవి. ఆయన డబ్బులకి, ఆయన ఆస్తులకి, ఆయన సంపాదించిన సొమ్ముకి మీరు ట్యాక్స్ కట్టడం ఏంటనేది ఇక్కడ మేము చెప్పాలనుకుంటున్న పాయింట్. నెక్స్ట్, ఈటెల రాజేందర్ అప్పుడు మొదట్లో మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత ఆయన్ని పార్టీ నుంచి బయటికి పంపించేశారు కేసీఆర్. సో అప్పుడు మొదట్లో వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు. సో ఆయన మీకు ఒకసారి చూస్తే అడ్వాన్స్ ట్యాక్స్ కూడా ₹1,00,000 కట్టారు ప్రభుత్వం నుంచే. తర్వాత 12,92,173 ఇన్కమ్ ట్యాక్స్ రూపాయలు, అంటే కేసీఆర్తో పోటీ పడుతూ ట్యాక్స్ ఆయన కట్టారు. టోటల్గా ₹13,92,173 ఇన్కమ్ ట్యాక్స్ తెలంగాణ ప్రజల సొమ్ముతో ఈటెల రాజేందర్ ఆనాడు చెల్లించినట్టుగా ప్రభుత్వం జారీ చేసిన అఫీషియల్ జీవో కాపీని మీకు ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాం. ఇది ఇప్పటివరకు కూడా బయట ప్రపంచానికి తెలియదు, తెలంగాణ ప్రజలకు కూడా అంతకన్నా తెలియదు. ఎందుకంటే జీవోలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం హైడ్ చేసింది, ఎక్కడా కూడా వెబ్సైట్లో పెట్టకుండా దాన్ని హైడ్ చేసేసింది. అలాంటి కాపీలు కొన్నింటిని మేము ఇవాళ సంపాదించి ఇప్పుడు నా చేతిలో ఉన్న కాపీలు అవే, మీ స్క్రీన్ మీద ప్లే అవుతుంది కూడా అవే. ఇవేవో దొంగ లెక్కలు చెప్పట్లేదు, మేమేదో పరిశోధన చేసి రహస్యాలు ఛేదించి తీసుకొచ్చింది కూడా కాదు. అఫీషియల్ జీవోనే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలకు తెలియని ఒక కొత్త అంశాన్ని వాళ్ళు చూపిస్తున్నాం. ఈటెల రాజేందర్ గారు ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి ఉండొచ్చు, బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి ఉండొచ్చు, అవి వేరే విషయాలు. కానీ ఇక్కడ ఈటెల రాజేందర్ గారు ₹13,92,173 ఇది ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడు రిలీజ్ చేశారంటే 30/3/2017. అంటే 2015-2016 సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ₹13,92,173 30వ తేదీ అని మార్చి 30వ తేదీ 2017వ తేదీన అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన జీవో కాపీని మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. అండ్ దెన్ 18/11/2016 ఇంకో జీవో రిలీజ్ అయింది, అది అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ₹1,00,000 కట్టిన జీవో కాపీని కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాం. నెక్స్ట్, పద్మారావు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, ఆయన చెల్లించింది ఎప్పుడు 2000. ఓకే, ఇది ఒకసారి మీరు చూస్తే ₹15,98,914. ఆయన జీతం ఎంత? ఇందాక చెప్పాం కదా మీకు, మంత్రి జీతం బేసిక్ శాలరీ 30,000 మాత్రమే. 30,000 జీతం తీసుకునే మంత్రి గారు ₹15,98,914 ఎందుకు చెల్లించారు ఇన్కమ్ ట్యాక్స్? బేసిక్ శాలరీ 30 కదా, అసలు ట్యాక్స్ పరిధిలోకే రాడు కదా ఆయన. అలాంటి వ్యక్తి పద్మారావు గారు 15 లక్షలు, అంటే కేసీఆర్ గారి కంటే కూడా ఎక్కువ పే చేశాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ గారిది ఒక లెక్క ఉంది, హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ది ఒక లెక్క ఉంది, హరీష్ రావు గారిది కాస్త తక్కువ ఉంది. ఇక్కడ పద్మారావు గారిది ₹15,98,914 ట్యాక్స్ రూపంలో 2017-2018 సంవత్సరానికి కాను అఫీషియల్గా గవర్నమెంట్ చెల్లించిన, ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది హానరబుల్ మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్సర్న్ షల్ హ్యావ్ టు బి పెయిడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ అర్థమవుతుందిగా, జీవోలో క్లియర్గా మెన్షన్ చేశారు కదా, మంత్రి గారికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం పే చేసింది. ఆ మంత్రి గారు ఈయన టి పద్మారావు గౌడ్, ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్. 2017-18 మొత్తం టోటల్గా ఆయన ఆదాయం ₹57,99,477. దానికి ట్యాక్సిబుల్ ఇన్కమ్ ₹15,98,914 ట్యాక్స్ చెల్లించారు తెలంగాణ ప్రజల ప్రభుత్వం నుంచి. 57 లక్షల ఆదాయం ఎక్కడదా ఆయనకి? తెలంగాణ ప్రభుత్వం చెల్లించిన శాలరీ కాదు కదా. తెలంగాణ ప్రభుత్వం మినిస్టర్కి 30,000 కదా బేసిక్ శాలరీ పే చేసేది. మరి అలా